హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. షాకింగ్ అప్డేట్ అన్నమాట, బిగ్ అప్డేట్. మనకు బిగ్ బాస్ సీజన్ 8లో లాస్ట్లో 12th వీక్న పాత ఓల్డ్ హౌస్మేట్స్ని పిలిపించి నామినేట్ చేయించారు కదా. సోనియా, సీత, మణికంఠ, ఈయన పేరేంది శేఖర్ భాష, వీళ్ళందరూ వచ్చి నామినేట్ చేయడం. అప్పుడు నిఖిల్ చాలా హై వచ్చింది, నిఖిల్కి మంచి పాజిటివ్ వచ్చింది జనాలలో. అందరు నిఖిల్ని టార్గెట్ చేయడం, అలాగే యష్మిని కూడా టార్గెట్ చేయడం, పేర్నాన్ని టార్గెట్ చేయడం. దానివల్ల ఆ రోజు ఆ వీక్ బాగా హైలైట్ అయ్యి ఆ వీకేనే యష్మి ఎలిమినేట్ అయిపోయింది. అప్పుడు ఓజీస్నే టార్గెట్ చేసి వైల్డ్ కార్డ్స్ని ఎవరిని నామినేట్ చేయకుండా వాళ్ళు వీళ్ళనే నామినేట్ చేయడం వల్ల 5గురే నామినేషన్లోకి వచ్చి యష్మి అయితే ఎలిమినేట్ అయింది కదా. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అయితే సీజన్ 9లో కూడా తీసుకొని వచ్చారు. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా ఏం చేశారంటే, భరణి గారు, ఫ్లోరా సేన్, మర్యాద మంచ్, మాస్క్ మ్యాన్ హరిత హరీష్ గారు, శ్రీజ, ప్రియా శెట్టి, వీళ్ళ 6గురు అయితే హౌస్లోకి వస్తున్నారు. ఇది సృష్టి వర్మను ట్రై చేశారంట, తను అవైలబుల్ లేదంట, తను ఏదో ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉండో ఏదో పర్సనల్ ఇష్యూ వల్ల రావట్లేదు. అయితే ఈ 6గురు హౌస్కి వచ్చి రేపు సండే నామినేషన్స్ కదా, ఈ 6గురు వస్తారంట. ఈ 6గురు వచ్చి నామినేషన్స్ ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళు ఈ 6గురు వాళ్ళ హౌస్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని నామినేట్ చేస్తారు. వాళ్ళు ఎవరిని నామినేట్ చేయాలనుకుంటే వాళ్ళని నామినేట్ చేసి, భరణి గారు, ఫ్లోరసేన్ అయితే ఇద్దరు వెనక్కి వెళ్ళిపోతారు. ఈ 4గురు కామనర్స్ ఉన్నారు కదా, హరిత హరీష్ గారు, మర్యాద మనీష్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజ, ఈ 4గురు మాత్రం బిగ్ బాస్ హౌస్లో 1 వీక్ దాకా ఉంటారంట. వాళ్ళని ఆల్రెడీ వీళ్ళు లగేజ్ బ్యాగ్స్ అన్నీ తెచ్చుకోమన్నారంట బిగ్ బాస్ వాళ్ళు. ఇప్పుడు మనకు అవుట్ హౌస్ ఉంది కదా, అది ఆల్రెడీ వర్కింగ్ ప్రాసెస్ అని క్లోజ్ చేశారు కదా, అది ఓపెన్ చేసి అందులో ఉంచుతారని టాక్. అందులో ఉంచి వారం రోజులు టాస్క్లు పెట్టి ఆ 4గురికి సపరేట్ ఓటింగ్ కూడా పెడతారంట. అంటే ఇప్పుడు ఈ నామినేషన్లో ఉన్న వీళ్ళతో పాటు ఈ 4గురిలో ఎవరు బిగ్ బాస్ హౌస్లో ఉండాలి వైల్డ్ కార్డుగా అని ఒక్కరిని కానీ ఇద్దరు కానీ హౌస్లో ఉండేటట్టు ఓన్లీ కామనర్స్నే తీసుకుంటున్నారంట. ఎందుకంటే బయట మళ్ళీ టాక్ వస్తుంది కదా, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీ, కామనర్స్ని తక్కువ చేసి చూస్తుండని కొన్ని వస్తున్నాయి. అందులో కామనర్స్ కూడా ఓన్లీ 3గురే ఉన్నారు కదా. ఈ సీజన్ టీమే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని, కానీ ఆ కామనర్సే 3గురే ఉన్నారు. అందుకని చెప్పి ఒక ఇద్దరిని తీసుకోవాలని, అప్పుడు 5గురు అవుతారని. అలాగే ఇంకో న్యూస్ ఏంటంటే, ఇది ఐషా ఉంది కదా, తనకి హెల్త్ అసలు బాగుండట్లేదంట, టైఫాయిడ్ వచ్చిందంట. మనకు లైవ్లో కూడా 1 డే లైవ్లో లేదు, అప్పుడు అంతా బెడ్రూమ్లోనే రెస్ట్ తీసుకుంటుంది. ఇవాళ గేమ్లో కూడా టాస్క్లో కూడా బిగ్ బాస్ అనౌన్స్ చేశారు, మీకు ఆరోగ్యం బాగాలేదు కదా, మీరు ఆడాలనుకుంటే ఆడండి, లేదంటే లేదు రెస్ట్ తీసుకోవచ్చు అంటే తను ఆడుతుంది అన్నమాట. అదేం పెద్ద గేమ్ ఏం కాదు, ఊరికి ఊసేది. అందుకని తనైతే బయటికి పంపారని టాకు, బయట బ్లడ్ టెస్ట్ వాటికి తీసుకుపోయారని టాకు. ఒకవేళ డాక్టర్లు ఏం పర్లేదు నార్మల్ ఫీవరే అని రిపోర్ట్లు వస్తే తన హౌస్లో ఉంటుంది, లేదంటే తనని ఎలిమినేట్ చేసేసి ఇద్దరిని తీసుకుంటారు. 1 వచ్చేసి శ్రీజ, దమ్ము సీజన్ అయితే పక్కా తీసుకుంటారు హౌస్లోకి రీఎంట్రీ వైల్డ్ కార్డ్గా. ఎందుకంటే దమ్ము సీజన్ అది వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, అందుకే తను ఏవీ కూడా వేయలేదు కదా. అప్పుడు నాగార్జున గారు కూడా అన్నారు కదా, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా, అందుకే మీ ఏవీ కూడా రెడీ చేయలేదని. అందుకని మ్యాక్సిమం 90% దమ్ము సీజన్ అయితే ఉండిపోతుంది. ఇంకోళ్ళు వచ్చేసి ప్రియా శెట్టి కానీ, హరిత హరీష్ కానీ, లేదా మర్యాద మనిషిని కానీ తీసుకుంటారని టాకు. అది ఓటింగ్ పెడతారు. అండ్ ప్లస్ కంటెంట్ కూడా, ఇప్పుడు వీళ్ళు 6 రోజులు హౌస్లో ఉంటారు, వీళ్ళు కంటెంట్ ఇవ్వాలి. వీళ్ళు కంటెంట్ ఇవ్వకుండా ఏం చేస్తే, ఇప్పుడు మొన్న మాస్క్ మ్యాన్ మూలలో కూర్చున్నట్టు అలాగే కూర్చుంటే నేను వద్దులేరా స్వామి అని పంపించేస్తాడు. ప్రజెంట్ అయితే ఇది జరగబోతుంది, అప్డేట్ అయితే వచ్చింది. భరణి గారు, ఫ్లోరసేని గారు వస్తారు, వాళ్ళు నామినేట్ చేసి ఎన్నికకి వెళ్ళిపోతారు. ఈ 4గురు కామనర్స్ మాత్రం లగేజ్తో పాటు వచ్చి హౌస్లోనే ఉండిపోతారు. వీళ్ళు 6గురు వస్తే ఎవరిని నామినేట్ చేస్తారని అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నేనైతే భరణి గారు పక్కా తనుజాని నామినేట్ చేస్తారు. ఎందుకంటే బజ్లో కూడా తనుజాకు సపోర్ట్గా ఏం మాట్లాడలేదు. ఆయనకు దివ్యనికిత మీనే నమ్మకం ఉంది, కానీ తనుజ మీద నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఇష్టంతోనే ఉన్నాడు, తనుజ వల్లే ఎలిమినేట్ అయ్యాను, తనుజ వల్లే తనకు బ్యాడ్ నేమ్ వచ్చిందని. కాబట్టి నాకు తెలిసి తనుజాని నామినేట్ చేస్తాడు, మళ్ళీ ఇమాన్యుల్ని నామినేట్ చేస్తాడు. శ్రీజ కూడా తనుజ నామినేట్ చేస్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇమాన్యుల్ని అయితే పక్కా నామినేట్ చేస్తుంది. ఇంకా ప్రియా శెట్టి వీళ్ళు ఎవరిని నామినేట్ చేస్తారో చూడాలా. అలాగే శ్రీజ నాకు తెలిసి వీళ్ళు వైల్డ్ కార్డ్స్లో వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు. ఓవరాల్గా అయితే దాకైతే అప్డేట్ అయితే వచ్చింది, వీళ్ళు వైల్డ్ కార్డ్స్గా రీఎంట్రీ అవ్వబోతున్నారు. కామనర్స్ వారం రోజులు అయితే హౌస్లోనే ఉంటారు, ఉండి స్పెషల్గా టాస్క్లో అవన్నీ పెట్టబోతున్నారని అయితే రూమర్ అయితే వస్తుంది. మీలో వీళ్ళ 4గురిలో ఎవరు హౌస్లో ఉండాలని కోరుకుంటున్నారో కామెంట్ చేయండి. నేనైతే శ్రీజ, దమ్ము, ప్రియా శెట్టి ఉంటే బాగుంటుంది అనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రియా శెట్టి తను ఫిజికల్గా ఆడతా అన్నది, తనకు ఛాన్స్ రాలే తను ఉన్నంత వరకు.
ఒకసారి తను ఉంటే బెస్ట్. మర్యాద మనిషి హరిత గారు అంటే పక్కా అవుట్ అవుతాడు, ఆయన వేస్ట్. వీళ్ళిద్దరు ఉంటే బాగుంటుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే మీకు ఎవరు ఉంటే బిగ్ బాస్ హౌస్లో బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే వీళ్ళు వచ్చినాక ఎవరిని టార్గెట్ చేస్తారు, ఎవరిని నామినేషన్లోకి తెస్తారు అనేది కూడా అనుకుంటున్నారో కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్, బిగ్ బాస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.